ఇక సాగర్లో సుందరమల్ల సందడి బుద్ధవనాన్ని సందర్శించిన అందగత్తెలు బుద్ధుడికి మిస్ వరల్డ్ పోటీదారుల నివాళి బుద్ధ భిక్షకుల ఆశీర్వచనం బుద్ధపీఠం వద్ద ప్రార్థనలు ధ్యానం నేడు చార్మినార్ వద్ద హెరిటేజ్ వాక్ రేపు వరంగల్కు అందాల భామలు వరంగల్ కోట 1000 స్తంభాల గుడి రామప్ప ఆలయం సందర్శనట. సో మిస్ వరల్డ్ 2025 పోటీలో పాల్గొనేందుకు హైదరాబాద్కు వచ్చిన వివిధ దేశాల సుందరీమణులు సోమవారం నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్ సందర్శించారు. పర్యాటక క్షేత్రమైన సాగర్లో ప్రపంచ శాంతికి నిలవైన బుద్ధవనాన్ని చూసి ఆనందపరుషులయ్యారు. సాగర్ జలాశయాన్ని చూసి తన్మయం చెందారు. ఆసియా దేశాలకు చెందిన 22 మంది అందాల భామలు ప్రత్యేక బస్సులో సోమవారం సాయంత్రం 4:55 నాగార్జున సాగర్ హిల్ కాలనీలోని విజయ్ విహార్ అతిథి గృహంకి చేరుకున్నారు. వారికి జిల్లా అధికారులు యంత్రాంగాలు అక్కడ ఏర్పాటు చేశారు. మొత్తం 22 మంది అందగత్తలు నిన్న నాగార్జున సాగర్లో ఉన్నటువంటి బుద్ధవనానికి పోయి అక్కడ ఉన్నటువంటి అన్ని పర్యాటక కేంద్రాలు పర్యాటక ప్రాంతాన్ని సందర్శించి నాగార్జున సాగర్ని చూసి వాళ్ళంతా కూడా పరవశమైపోయినటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి బౌద్ధుల చేత ఆశీర్వాదాలు తీసుకున్నారట. సో దానికి సంబంధించిన వార్త ఇవాళ ఇటు పోతున్నారు, ఇటు చార్మినార్ పోతారట. రేపు ఓరుగల్లు అంటే అందాల భామలంతా కూడా వరంగల్ పోతున్నట్టు రామప్ప దేవాలయం కానీ అవన్నీ ఉన్నాయి కదా, 1000 స్తంభాల గుడి కానీ అవన్నీ రేపు పోతే ఇవాళ చార్మినార్ పోయి అక్కడ చార్మినార్ దగ్గర సందర్శించి వస్తారట. సో మీ అందరికీ తెలుసు వివిధ దేశాల నుంచి అందగత్తలు వచ్చారు మిస్ వరల్డ్ పోటీకి. వీళ్ళందరూ కూడా మరి మన హైదరాబాద్కు సంబంధించినటువంటి ఖ్యాతిని ప్రపంచానికి తెలియజేసే విధంగా మరి వీళ్ళందరికీ మన హైదరాబాద్ ప్రధానంగా తెలంగాణలో ఉన్నటువంటి సందర్శన ప్రాంతాలు కావచ్చు, లేకపోతే ఇతర అన్ని రకాల టూరిజం ప్లేస్లను కూడా చూపించే ప్రయత్నం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. వెలుగు